కేసీఆర్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బీఆర్ఎస్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక చేస్తే మీరు ఒక నాయకురాలు మీరు ఏం చెప్తారు? ఏదైనా ఒక రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రదాత గౌరవనీయులు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రాన్ని ఎట్లయితే 14 సంవత్సరాలు పోరాడి సావో రేవో అని తెలంగాణ తెచ్చుడో సచ్చుడో అన్న ఉద్దేశంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ 1 స్థానానికి అభివృద్ధి చేసిండ్రు కేసీఆర్ గారు. అట్లాంటి ఒక నాయకుడిని పట్టుకొని మాయమాటలు ప్రజలకు చెప్పి అనువుగాని హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి గద్దె మీద కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఏదైతే కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాళేశ్వరం అని మనం ఈరెస్ ఫార్ములా అని ఫోన్ ట్యాపింగ్ అని ఏదో రకరకాలుగా బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నాడు. ఇది ఎందుకు అని అంటే ఎక్కడ నేను ఇచ్చిన గ్యారంటీలు అడుగుతారు, ఎక్కడ నేను ఇచ్చిన హామీలు అడుగుతారు, ఎక్కడ నేను నా నాయకులు నా మంత్రులు చేస్తున్న ఏంది వీటిని కుంభకోణాలను బయటకు తీస్తున్నారు, ఇవన్నీ ప్రజలకు చేరుతున్నాయి అన్న ఉద్దేశంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చుకుంటూ డైవర్షన్ డ్రామాలకు తెరదీసిండి రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా ఎక్కడ ఏమైనా హరీష్ రావు గారి మీద అయినా కూడా కేటీఆర్ గారి మీద సంతోష్ కుమార్ గారి మీద అయిపోయింది, లాస్ట్కు కేసీఆర్ గారి మీద కూడా. ఇది కూడా ఎంత ఘోరంగా అంటే హైకోర్టుకు సుప్రీంకోర్టు నిబంధనలకు నీళ్ళకు వదిలి చట్ట విరుద్ధంగా లేని సమయంలో నాయకులు లేని సమయంలో గోడ కతికిచ్చిపోయినరు అంటే వీళ్ళు ఎంత రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఇంట్లో పని మనుషుల్లాగా చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంటు. ఎందుకంటే ఎక్కడ నువ్వు పోలీసు ఎక్కడ ఎలక్షన్ అఫిడవిట్లో ఇవ్వలేదు, నువ్వు ఆ అడ్రస్సే ఇచ్చినావు, అప్పుడు ఆ అడ్రస్ ఇస్తారు, ఉన్న అడ్రస్కి ఇవ్వలేదు. ఇప్పుడు మేము అడ్రస్ ఇస్తాము ఏదన్నా ఒక ఎక్కడున్న అడ్రస్కి అక్కడ ఇప్పుడు నేను రాగా మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఏంది హౌస్ అరెస్ట్ చేద్దామని, ఎక్కడుంటే అక్కడ తెలుసుకొని వస్తారు, అక్కడ ఇస్తారు. దానికి మీరు లేరు అని ఒక గౌరవ కేసీఆర్ గారిని పట్టుకొని మీరు లేరు అన్న ఉద్దేశంగా అవమానించిండ్రు. అయినా కూడా రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవంతో తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న గౌరవంతో ఈరోజు మీకు నేను సహకరిస్తా, పూర్తిగా మీకు నేను సహకరిస్తా విచారణకు అని ఈ గౌరవ కేసీఆర్ గారు వస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ గారికి ఎక్కడ ఏమైనా ఏ చిన్న అవమానం జరిగినట్టున్నా ఇలా తెలంగాణ వ్యాప్తంగా అగ్నిగుండం అవుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ నాయకులందరూ కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే అని అందరూ బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళా ఉట్టాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, ముట్టుకోవాలని అంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని అంటున్నా. ఎందుకంటే హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద మొన్న సంతోష్ కుమార్ గారి మీద కూడా ఆయన ఇంతకుముందు కేటీఆర్ గారిని పిలిచిండ్రు, హరీష్ రావు గారిని పిలిచిండ్రు. ఏ ఒక్క రూపాయి అన్నా ఎక్కడన్నా అవినీతి జరిగిందని ఇప్పటి వరకు తేల్చలేదు, ఎక్కడ సాక్ష్యం లేదు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ పట్టుకోలేదు. అయినా కూడా ఒక బీఆర్ఎస్ నాయకులను సాధించాలే కక్షపూరితమైన చర్యలకు పిలుచుడే తప్ప ఎక్కడ ఏ ఒక్క రూపాయి కూడా అవకతవకలు జరగలేదు. అట్లాంటి ఒక నాయకుడిని కేసీఆర్ గారిని పట్టుకొని మేము అరెస్ట్ చేస్తామంటే ఆ ఊహ కూడా జీర్ణించుకోలేరు తెలంగాణ ప్రజలు. అంతే. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అంటున్నారు. ఎస్, తెలంగాణ రాష్ట్రానికి దేవుడే, తెలంగాణ రాష్ట్రం సాధించిన దేవుడే, మాకు తెలంగాణ ప్రజలకు దేవుడే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఒక ఆంజనేయ స్వామి లేని గుడి లేని ఊరు ఎట్లయితే ఉన్నదో సంక్షేమ పథకాలు తీసుకొని ఇల్లు కూడా అట్లనే లేదు. ఈ మాయ మాటలకు రేవంత్ రెడ్డి చెప్పిన మాయ మాటలకు విని ఇంకేమన్నా ఎక్కువిస్తాడేమన్న ఉద్దేశంగా ఓట్లు ఇచ్చిండ్రు తప్ప వాళ్ళు ఇప్పుడు మోసపోయినామని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముమ్మాటికి తెలంగాణకు దేవుడే కేసీఆర్ గారు. థ్యాంక్ యూ.